విలీనం, విమోచనం, విద్రోహం, సమైక్యం ఎటు చూసినా ఈ మాటలే వినిపిస్తున్నాయి. జనం చరిత్రను మర్చిపోతే, నిజాలు మరుగున పడిపోతే ఇలాగే ఉంటుంది. తమ వాదంతో జనాల్ని ఎలా ఆకట్టుకోవాలో అనే ప్రయత్నం తప్ప అసలు విషయాలను ఏ రాజకీయ పార్టీ మాట్లాడటం లేదు. నాడు జరిగిన పోరాటం, ఆ పోరాట స్ఫూర్తి, దాని లక్ష్యాలు కదా ముఖ్యం. వాటిని కదా ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సింది. వాటి కోసం కదా పునరంకితం కావాల్సింది. కానీ జరుగుతుందేంటి? విమోచనమని ఒకరు, విలీనమని మరొకరు, సమైక్య దినమంటూ ఇంకొకరు. సెప్టెంబర్ 17కున్న అసలు ప్రత్యేకతను వదిలేసి సొంత ఎజెండాలను తెరపైకి తెస్తున్నారు. సెప్టెంబర్ 17కున్న ప్రాధాన్యత ఏంటి? ఆనాడు జరిగిన పోరాటమేంటి? దాని లక్ష్యమేంటి? త్యాగాలు చేసిందెవరు? ప్రాణాలు పోగొట్టుకుందెవరు? ఇది కదా గుర్తు చేసుకోవాల్సిన విషయాలు. ఈ అంశంపైనే ఈరోజు చైర్మన్స్ డెస్క్. సెప్టెంబర్ 17 ఈ రోజుపై ఎవరి వాదనలు వాళ్లకున్నాయి. చరిత్రకు ఎవరి అర్థాలు వాళ్ళు చెప్తున్నారు. ఈ రోజుకు తెలంగాణ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానముంది. 1948లో ఇదే రోజున హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసింది. ఆపరేషన్ పోలోలో భాగంగా సైనిక చర్యతో నాటి నిజాంను గద్దె దించి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్లో కలుపుతున్నట్టుగా అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజునే ఇప్పుడు కొందరు విమోచనం అంటారు, మరికొందరు విలీనం అంటున్నారు, ఇంకొందరు విద్రోహమని పిలుస్తున్నారు, సమైక్యతా దినమని అంటున్నారు. ఏ పేరుతో పిలుచుకున్నా సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన రోజు. భారత స్వాతంత్ర్యం కోసం దేశమంతటా ఎన్నో పోరాటాలు జరిగాయి. రాజుల సంస్థానాల్లోనూ బయట పోరాటం సాగింది. కాని ఇంత దీర్ఘకాలం అందున ఆయుధాలు పట్టి పోరాడిన చరిత్ర దేశంలో ఏ రాష్ట్రానికి లేదు. పైగా 5,000 మంది నేల కొరగడమంటే చిన్న విషయం కాదు. ఇలాంటి పోరాటం ఏ ప్రాంతంలోనూ జరగలేదు. అది కేవలం తెలుగునాటనే, తెలంగాణలోనే జరిగింది. నిన్న మొన్నటి తెలంగాణ ఉద్యమాన్ని చూసే ఎంత ఉధృతంగా జరిగింది అనుకుంటాం. శాంతియుత ఉద్యమంతో దశాబ్దాల ఆకాంక్షలు నెరవేర్చుకుంది తెలంగాణ సమాజం. కానీ 80 ఏళ్ల క్రితమే తెలంగాణ గడ్డ మీద జనం ఆయుధం పట్టి తమను పీడించి, వేధించి అణిచివేసే పాలకులను మట్టిలో కలపడానికి ఏకమయ్యారని తెలుసుకోవాలి కదా. అంతటి గొప్ప పోరాటాన్ని విలీనం, విమోచనం అంటూ పదాల్లో కుదించి కించపరుస్తారా? ఎంత అన్యాయమిది, ఎంత ఘోరమిది! వీర తెలంగాణ సాయుధ పోరాట విలువను తగ్గించడం కాదా ఇది? ఈ గడ్డకు అరుదైన పోరాటాల చరిత్ర ఉంది. అసలు తెలంగాణలో ఒకనాడు ఇంత గొప్ప పోరాటం జరిగింది అంటే నేటి తరం కనీసం ఊహించలేకపోవచ్చు. చిన్న ధర్నా చేసి, ఒక రాస్తారోకో చేసి దాన్నే ఉద్యమంగా భావించే రోజుల్లో, సోషల్ మీడియా పోస్టులతోనే చాలా చేశామనుకునే కాలంలో ప్రాణాలకు తెగించి, తిండి నీళ్లు లేకుండా కుటుంబాలను వదిలి ఏళ్ల తరబడి వేల మంది జనం సైన్యంలా మారి పోరాడడం ఎంత స్ఫూర్తినిచ్చే విషయం. దాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి కదా. హైదరాబాద్ విమోచన కోసం పోరాడింది ఎవరు? ప్రాణత్యాగాలు చేసిందెవరు? సంబరాలు చేసుకుంటోందెవరు? ఎంత హాస్యాస్పదం! నిజాం ఉక్కు పిడికిలి నుంచి, రజాకార్ల అకృత్యాల నుంచి జనాన్ని కాపాడడానికి, హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం పాలన నుంచి విముక్తి చేసి స్వతంత్ర భారతదేశంలో దీన్ని కలపడానికి ఆ రోజు పోరాడింది కమ్యూనిస్టులు. రజాకార్ల దుర్మార్గాలకు, సైన్యం ఆగడాలకు బలైంది తెలంగాణ బిడ్డలు. నాటి జాగీర్దార్లు, జమీందార్లు, దేశ్ముఖ్ల అరాచకాలకు, క్రూర పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడింది కమ్యూనిస్టు పార్టీ. వేల మంది వీరుల్ని, కార్యకర్తల్ని కోల్పోయింది కమ్యూనిస్టు పార్టీ. సాధారణమైన గ్రామీణుల్ని, వ్యవసాయదారుల్ని, గృహిణుల్ని, నోరుగుమీసాల కుర్రాళ్లను సాయుధ సైనికులుగా మార్చింది కమ్యూనిస్టు పార్టీ. ఎర్ర జెండా రెపరెపల నీడన జరిగిన ఉద్యమం చెరపలేని చరిత్రే కదా. చావో రేవో అని తెలంగాణ కోసం తెగించి కొట్లాడి పోరాడిన పార్టీ నాయకులకు, కమ్యూనిస్టు సైనికులకు దక్కింది వేధింపులు, జైలు శిక్షలు, ఉరి శిక్షలు. హైదరాబాద్ సంస్థానం కోసం వచ్చిన కేంద్ర సైనిక బలగాల కమాండర్లు ఇక్కడి జాగీర్దార్లు, దేశ్ముఖ్లనే హృదయం లేని భూస్వాములతో లాలూచీపడి చేసిన కిరాతకాలు, నిజాలు కాకుండా పోవు కదా. ఈ ప్రాంతాన్ని కలుపుకోవడంలో ఎంత రక్తపాతం జరిగిందో, ఎన్ని అకృత్యాలు జరిగాయో, జనం ఎంత వీరోచిత తిరుగుబాటు సాగించారో గుర్తు చేసుకోకపోతే ఎలా? కానీ నేటి రాజకీయ పార్టీలు ఇవేమీ మాట్లాడటం లేదు. కాలం మారిపోయింది, గొంతుకలు మారిపోయాయి, తరాలు మారిపోయాయి, చరిత్ర చెదలు పట్టేసింది. చిత్రంగా కాంగ్రెస్, బీజేపీలో ఆ రోజును పార్టీ కార్యక్రమంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇది ఎంత దారుణాతి దారుణం! వీళ్లే పోరాటాలు చేసుంటే
రావి నారాయణ రెడ్డి, షోయిబుల్లా ఖాన్, సుందరయ్య, దేవులపల్లి వెంకటేశ్వరరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, మగ్దుం మొహినుద్దీన్ లాంటి వాళ్ల త్యాగాలు ఏమైపోయాయి? పార్టీలు వాళ్ల ప్రయోజనాలు తప్ప ఇంకో స్వార్థం లేదా? ఓట్ల కోసం చరిత్రను వక్రీకరిస్తారా? జనం నిజాలు తెలుసుకోవాలి. విమోచనా దినంతో అసలు బీజేపీకి ఏంటి సంబంధం? కాంగ్రెస్ కు ఏంటి బంధం? వీళ్లంతా అసలు అప్పుడెక్కడున్నారు? విమోచన అనకపోయినా సమైక్యతా దినంగా బీఆర్ఎస్ దీన్ని జరుపుతోంది. కమ్యూనిస్టులు మినహా మిగిలిన పార్టీలకు హైదరాబాద్ భారత్ లో కలిసిన సందర్భంతో ఏం సంబంధం? ఏం చేశాయని వీళ్ల సంబరాలు? ఈ పోరాటాన్ని గుర్తు చేసుకునే హక్కు ఏ పార్టీకైనా ఖచ్చితంగా ఉంటుంది. కానీ దాని పేటెంట్ మాదే అనేలా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే ఎలా? సాయుధ పోరాటాన్ని మైలేజ్ గా వాడుకోవాలి అనుకుంటే ఆ హక్కుంది ఒక్క కమ్యూనిస్టు పార్టీలకు మాత్రమే. తెలంగాణపై పట్టు నిలుపుకోవాలనే వ్యూహం బీఆర్ఎస్ అయితే పాగా వేయాలనే స్ట్రాటజీ బీజేపీది. దీనికోసం ఆనాటి పోరాటాన్ని ఉపయోగించుకోవడమే వ్యూహం. ఈ ఏడాది కూడా గతంలో జరుపుకున్నట్టే బీజేపీ, బీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహించాయి. ఇక ఈ రోజును విద్రోహ దినంగా జరపమని కామ్రేడ్లు ఎప్పట్లాగే పిలుపునిచ్చారు. ఈ రోజును రాజకీయం చెయ్యాలనుకోవడం, దానికున్న ప్రాధాన్యతను తగ్గించడమే. నిస్సందేహంగా సెప్టెంబర్ 17 తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఆ పోరాటం ఉచ్చస్థితికి చేరి ఫలితమొచ్చిన రోజు ఎంతో అద్భుత సందర్భం. దాని వెనకున్న స్ఫూర్తి, పోరాడిన తీరు, వేల మంది బలిదానాలు, త్యాగాలు అసామాన్యం. ఆ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవాలి. నాడు ప్రజలెందుకు పోరాటం చేశారో అర్థం చేసుకోవాలి. ఆ లక్ష్యాలు నెరవేరాయా లేదా అని చూసుకోవాలి. వర్తమానంలో ఆ పోరాటానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతో గమనించుకోవాలి. కానీ దాని చుట్టూ రాజకీయం చేయడం, రాజకీయ ప్రయోజనాలు పొందాలని, సెంటిమెంట్ రాజకీయాలను రగిలించాలని ప్రయత్నించడమే నేటి విషాదం. 8 దశాబ్దాల క్రితం ఇదే రోజుల్లో తెలంగాణ గడ్డపై జరిగిన ఘటనలు ఇక్కడి ప్రజల జీవితాలను మలుపు తిప్పాయి. నేటి తరానికి ఎవరు ఎందుకు తిరగబడ్డారో, ఎవరి నేతృత్వంలో ఈ పోరాటం జరిగిందో తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం, తెలుగు తేజాన్ని రక్తాక్షరాలతో లిఖించిన సందర్భం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. త్రివర్ణ పతాకం దేశమంతా రెపరెపలాడింది. కానీ హైదరాబాద్ రాజ్యం మాత్రం నిజాం పాలనలోనే ఉంది. ఆ పీడన నుండి బయటపడడానికి, నిరంకుశ పాలన నుండి స్వేచ్ఛావాయువులు పీల్చడానికి వీర తెలంగాణ ఆయుధాన్ని పట్టుకుంది. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వేలాది మంది మట్టి మనుషులు తమ రక్తపు ధారలతో రాసిన వీరోచిత ప్రజా పోరాట చరిత్ర. వెట్టివాళ్లే ఎర్ర జెండాలే ఎగసి, బాంచందొర అన్న పేదలే బందూకులై తిరగబడి, కాల్ముక్తదొర అన్న పీడితులే మర ఫిరంగులై దోపిడీ రాజ్యాన్ని కోల్చిన సందర్భం. తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకు జరిగింది? ఎవరిపై జరిగింది? ఈ 2 ప్రశ్నలకు సమాధానాలు అర్థమైతే సెప్టెంబర్ 17ను ఎలా చూడాలో అర్థమవుతుంది. నాటి తెలంగాణలో దొరలు, దేశ్ముఖులు, జాగీర్దారులు, జమీందారులు, పటేళ్లదే రాజ్యం. నిజాం విధించే పన్నుల్ని వీళ్లే వసూలు చేసేవారు. ఈ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన ఘోరాలు అన్నీ ఇన్ని కావు. ఈ దొరలు, భూస్వాములకు అండగా నిజాం సర్కారుండేది. భూమి శిస్తు వసూల్లో అనేక అక్రమాలు. పండించే పంటలో సగం కంటే ఎక్కువ శిస్తు కింద జమ చేసుకునేవారు. పన్నులు చెల్లించకపోతే భూమిని గుంజుకునేవారు. ఇక కౌలు రైతుల కష్టాలు అంతా ఇంతా కాదు. కౌలు వసూలు కోసం చిత్రహింసలు, ప్రపంచంలో ఎక్కడా లేని పన్నులు. దొర ఇంట పుట్టుక, చావు, మరే వేడుక జరిగినా బడుగు జీవులు పన్నులు కట్టాల్సిందే. ఈ పన్నుల దోపిడీతో పాటు మరో దుర్మార్గం వెట్టి చాకిరి. గ్రామంలోని అన్ని కులాల వారు దొరలకు, పెత్తందారులకు ఉచితంగా సేవలు చేయాల్సిందే. అన్ని కులాల వాళ్లు దొరల అవసరాలను ఉచితంగా తీర్చాల్సిందే. పాలు, పండ్లు, పచ్చళ్లు, కూరగాయలు, వ్యవసాయ పనిముట్లు అన్నీ ఉచితమే. అందుకే నాటి పాలకుడు నిజాం మీద కంటే కూడా స్థానిక భూస్వాములపై తెలంగాణ ప్రజలకు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అదే దొడ్డి కొమురయ్యను కదిలించింది. చాకలి ఐలమ్మను ధీరవనితగా మార్చింది. 1946 జూలై 4న దొడ్డి కొమరయ్య వీరమరణం తెలంగాణ విప్లవ ప్రభంజనానికి నాంది పలికింది. తెలంగాణ ప్రజలు అగ్గి శిఖరై చెలరేగిపోయారు. కర్రలతో, వడిసెలతో జనం పోరాటానికి దిగారు. అప్పుడే 1947 సెప్టెంబర్ 11న ఆంధ్ర మహాసభ జరిగింది. చరిత్రాత్మక సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది. ఈ పోరాటానికి రాయలసీమ, ఆంధ్ర ప్రజలు కూడా భుజం కలిపారు. ఒక్క విజయవాడ ప్రాంతంలోనే రావి నారాయణ రెడ్డికి 25,000 రూపాయలిచ్చారు. కర్నూలులో మగ్దుం మొహియుద్దీన్ కు స్వాగతం పలికి ప్రజలు వేల రూపాయలిచ్చారు.
ఆ పోరాటాన్ని అణచడానికి నిజాం అత్యంత కిరాతకులైన రజాకార్లను ప్రయోగించాడు. ఆ రాక్షస దాడులను ప్రజలు గుత్పలతో, ఒడిసెలతో, నాటు తుపాకులతో, గ్రెనేడ్లు, రైఫిళ్లతో తిప్పికొట్టారు. ఊరు వాడ ఏకమై నిజాం రక్కసి పాలనపై దండు కట్టి దండయాత్ర చేసింది. ఓరుగల్లు, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఉద్యమ కెరటాలు ఎగసెగసి పడ్డాయి. చాకలి ఐలమ్మ తన భూముల కోసం రగిలించిన నిప్పు రవ్వ తెలంగాణ అంతటా దావాలనంలా వ్యాపించింది. అనేక నిర్బంధాలను తట్టుకుని జనం కులమతాలకు అతీతంగా ఐక్యంగా నిలిచారు. దొడ్డి కొమురయ్య బలిదానంతో మొదలైన త్యాగాల చరిత్రలో వేల మంది అమరులయ్యారు. లక్షలాది మంది గాయాల పాలయ్యారు. 10,000కు పైగా కమ్యూనిస్టులు, ప్రజా పోరాట యోధులు 3-4 ఏళ్లకు పైగా జైళ్లలో, నిర్బంధ శిబిరాల్లో బంధింపబడ్డారు. వేల మంది సామాన్య ప్రజల్ని పోలీసు క్యాంపుల్లో వారాలు, నెలల తరబడి హింసించారు. ఎన్నో గ్రామాలపై మిలిటరీ దాడులు జరిగాయి. ప్రజలు విలువైన ఆస్తులు, ప్రాణాలు కోల్పోయారు. ఈ పోరాటంలో మొదట నైజాం, అతడి రజాకార్ బలగాలు, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం, హైదరాబాద్ సంస్థానానికి చెందిన సాయుధ బలగాలతో తెలంగాణ ప్రజలు వీరోచిత పోరాటాన్ని సాగించారు. 1946 జూలై 4న దొడ్డి కొమురయ్య వీరమరణం తర్వాత మొదలైన సాయుధ పోరాటం ఏడాది తిరిగేలోగా నిజాం మెడలు వంచే స్థాయికొచ్చింది. నిజాం కూలిపోతున్న సమయంలో, కమ్యూనిస్టుల ఆధిపత్యం ఖాయమవుతున్న సమయంలో ఇండియన్ యూనియన్ సైన్యాలు ప్రవేశించాయి. 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం హైదరాబాద్ లో ప్రవేశిస్తే 5 రోజుల్లో నిజాం సర్కారు లొంగిపోయింది. సెప్టెంబర్ 17 సాయంత్రానికల్లా భారత ఆర్మీ హైదరాబాద్ ను పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది. కాసేపటికే నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్లుగా ప్రకటించాడు. దాంతో ఆపరేషన్ పోలో పూర్తయింది. హైదరాబాద్ ఇండియాలో కలిసింది. తారాస్థాయికి చేరిన నిజాం వ్యతిరేక పోరాటం తర్వాత 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ ఇండియాలో కలిసింది. తెలంగాణ సాయుధ పోరాటం 1946 నుండి 1951 వరకు సాగింది. నిజాం తన సంపదలను అంటిపెట్టుకోవడానికి, రాజభరణం పొందడానికి, తన అక్రమాలను ప్రశ్నించకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని తెల్ల జెండా ఎగరేశాడు. ఆ రోజు నుండి తెలంగాణతో పాటు హైదరాబాద్ స్టేట్లోని ఇతర ప్రాంతాలు ఇండియాలో భాగమయ్యాయి. నిజాం నిరంకుశ పాలన నుండి జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖుల నుండి విముక్తి కావాలని ప్రజలు కోరుకున్న మాట నిజం. కానీ 1948 సెప్టెంబర్ 17న ఆ విముక్తి పాక్షికంగానే జరిగిందని చెప్పాలి. హైదరాబాద్ రాజ్యపాలన 1950 జనవరి 26 దాకా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరు మీదనే సాగింది. ఆ తర్వాత కూడా 1956 నవంబర్ 1 దాకా ఆయన రాజప్రముఖగా కొనసాగాడు. దుర్మార్గమైన భూస్వామ్య వ్యవస్థను నెలకొల్పి ప్రజల గోళ్లూడగొట్టి పన్నులు వసూలు చేసి ప్రపంచంలోని అత్యంత ధనికులలో ఒకటిగా పేరుపడ్డ నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకుని ప్రజలకు అప్పగించలేదు సరికదా, ఆయనకే ఎదురుగా రాజభరణం, నష్టపరిహారాలు అందజేశారు. నిజాం పాలన నుంచి, భూస్వామ్య పీడన నుంచి విముక్తి కోసం మొదలైన పోరాటం 1948 సెప్టెంబర్ 17 తర్వాత ఆగిపోలేదు. ఆ రోజుతో ఏదో మార్పు వచ్చిందని కూడా ఇక్కడి ప్రజలు భావించలేదు. ఆ తర్వాత కూడా 3 సంవత్సరాల పాటు ప్రజలు సాయుధ పోరాటం కొనసాగించారు. తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పే సైన్యం 1948 సెప్టెంబర్ 18 నుంచి 1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతు కూలీలను, పోరాట యోధుల్ని కాల్చి చంపింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 1946 జూలై 4 నుంచి 1948 సెప్టెంబర్ 17 దాకా నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్నా 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్ర ప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు, అకృత్యాలు ఎక్కువని చరిత్ర చెప్తోంది. పోరాటాల గడ్డ తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమం ఈనాటిది కానీ 8 దశాబ్దాల క్రితమే అణచివేతపై తిరుగుబాటు చేసింది. సామాన్యులు ఆయుధం చేతబట్టి భూస్వామ్య వ్యవస్థ పునాదులు కదిలించింది. అన్ని కులాలు, మతాల జనం ఏకమై జమీందారులు, పటేళ్లు, పట్వారీలకు వ్యతిరేకంగా చేసిన పోరాటం ప్రపంచ పోరాటాల చరిత్రలో అది చెరగని అధ్యాయం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం, దాస్య శృంఖలాలను తుత్తునీళ్లు చేయడానికి సామాన్యుడు కథం తొక్కిన పూర్వ సన్నివేశం. మనిషిని మనిషిగా గౌరవించే సంస్కృతిని స్వప్నించి సామాన్య జనం నడిపించిన విప్లవం అది. బాంచందొర కాల్మొక్త అన్న గొంతుకులే గొడ్డలి పట్టి భూస్వామ్య దొరతనపు పునాదులు కదిలించిన సందర్భం అది. కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భారతదేశ చరిత్రలోనే ఓ మహత్తర ఘట్టం. భారత కమ్యూనిస్టులు ఎప్పటికీ గర్వంగా చెప్పుకునే మహోన్నత పోరాటం.
ఇది విలీనమా, విద్రోహమా, సమైక్యమా అన్న ప్రశ్నకు సమాధానం అంత తేలిక కాదు. 1948కి ముందు తెలంగాణలో ఉండే 10,000 గ్రామాల్లో 2,600 ఊళ్ళు నిజాం జాగీరు గ్రామాలే. జాగీర్ అంటే సొంత ఆస్తని అర్థం. మిగతావి జమీందార్, పట్వారీల అధీనంలో ఉండేవి. వీరంతా నిజాం ప్రభువుకు తొత్తులుగా వ్యవహరించేవాళ్లు. ఈ అరాచకాలను ప్రతిఘటిస్తూ 1921లో ఏర్పడిన ఆంధ్ర జనసంఘం తర్వాతి కాలంలో 1930లో ఆంధ్ర మహాసభగా మారింది. ఇది కేవలం భాషా సాంస్కృతిక ఉద్యమాల కోసమే కాదు, రైతులు, కూలీల సమస్యలపై కూడా పోరాడింది. వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా ఉద్యమించింది. తెలుగు భాషాభివృద్ధి, సాంస్కృతిక పునరుజ్జీవం రూపంలో మొదలైన సంఘటిత ప్రజా చైతన్యం క్రమంగా జమీందారీ వ్యతిరేక పోరాట రూపం తీసుకుంది. ఈ జమీందారీ వ్యతిరేక పోరాటంలో ఎందరో ఉద్యమకారులు, సాహితీవేత్తలు కలిసి నడిచారు. పైగా ఈ పోరాటం కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు. తెలంగాణను ఆనుకొని ఉన్న కోస్తా, రాయలసీమ ప్రజలు కూడా వెన్నుదన్నుగా నిలిచారు. తెలంగాణ సాయుధ పోరాటం ఎన్నో అరుదైన విజయాలు సాధించింది. భూస్వాములను గడియల నుండి తరిమి కొట్టింది. వారి పొలాలను సామాన్య రైతులు స్వాధీనం చేసుకున్నారు. 10 లక్షల ఎకరాల భూములు పేదలకు పంపిణీ చేశారు. వెట్టి చాకిరీ రద్దయింది. వడ్డీ వ్యాపారుల అక్రమాలకు అడ్డుకట్టపడింది. వ్యవసాయ కూలీల రేట్లు పెరిగాయి. 3,000 గ్రామాల్లో ప్రజాపాలన మొదలైంది. ఏడాదిన్నర పాటు గ్రామ రాజ్యాలు పనిచేశాయి. కానీ ఈ పోరాటాన్ని నాటి కేంద్ర ప్రభుత్వం క్రూరంగా అణిచివేసింది. పోలీసు చర్య తర్వాత, అంటే 1948 సెప్టెంబర్ 17 తర్వాత వేలాది మంది భారత సైన్యం తెలంగాణలో దిగింది. హింసతో ఉద్యమాన్ని అణిచివేయడానికి, చెదిరిపోయిన భూస్వామ్య పాలనను పునరుద్ధరించడానికి కారణమైందన్న విమర్శలు మూటగట్టుకుంది. ఆ పోరాట క్రమంలో ప్రజలు సాధించుకున్న విజయాలు అన్నిటినీ నెహ్రూ, పటేల్ సైన్యాలు ధ్వంసం చేశాయి. ప్రజలు ఆక్రమించుకున్న భూస్వాముల భూములను మళ్లీ భూస్వాములకు కట్టబెట్టాయి. రజాకార్లను అణచడం అన్న పేరుపై ప్రజలను ఓచకోత కోశాయి. విలీనం తర్వాత కూడా 2 ఏళ్లకు పైగా తెలంగాణ అంతటా పాశవిక నిర్బంధం నడిచింది. అటు నిజాంతో, ఇటు యూనియన్ సైన్యాలతో 2 దశల్లో పోరాడి వేలాది మంది ప్రాణత్యాగాలతో తెలంగాణ పునీతమైంది. నాటి పోరాటంలో ఉద్యమించి తుపాకులకు ఎదురొడ్డి నిలిచింది పేదలు, దళితులు, వెనుకబడిన సామాన్యులే. నిజాం రాచరికం కుప్పకూలి ఇండియన్ యూనియన్ లో కలిస్తే భూస్వామ్యం అంతమవుతుందని ఆశించారు. వివక్ష అంతమవుతుందని నమ్మారు. ఇవన్నీ ఇప్పటికీ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే సెప్టెంబర్ 17 చూసే దృష్టికోణాన్ని బట్టి, నమ్మే రాజకీయ విశ్వాసాల్ని బట్టి దాని ప్రాముఖ్యత కనిపిస్తుంది. ఎలా కనిపించినా ఆ రోజుకున్న ప్రాముఖ్యత మాత్రం తగ్గదు. హైదరాబాద్ ముస్లిం పాలన కింద ఉన్నప్పటికీ, పాలకుల మత విశ్వాసం ఇస్లాం అయినప్పటికీ, నిజాం ఆధారపడింది హిందూ భూస్వాముల మీద, అటు క్రైస్తవ వలసదారుల మీద. చివరకు మతోన్మాదులుగా పేరుపడిన రజాకార్ల సైన్యం కూడా హిందూ జాగీర్దార్ల, దేశ్ముఖ్ల, భూస్వాముల తరపున వారి గడియలలో విడిది చేసి తిని తాగి పేద ప్రజల మీద పోరాడుతున్న రైతు కూలీల మీద దాడులు చేసింది. ఇది సెప్టెంబర్ 17 వెనుకున్న చరిత్ర. నాటి హైదరాబాద్ భారత్ లో కలిసిన రోజు కాబట్టి ఇది విలీనం అంటారొకరు. ముస్లిం రాజు నుండి హిందూ ప్రజలకు విమోచన వచ్చిందనే వాళ్ళు కొందరు. ఈ రెండూ కాదు, ఇది తెలంగాణ ప్రజలకు విద్రోహం జరిగిన రోజంటారు కమ్యూనిస్టులు. ఏ పేరు పెట్టినా ఇది ఓ చారిత్రక పోరాటం అన్నమాట నిజం. కాళ్ల కింద భూమిని నిలబెట్టుకోవడానికి సామాన్యుడు ఎంత పోరాడగలడో చెప్పిన సందర్భం ఇది. విలీనం ఇక్కడ జరిగిన సాంకేతిక విషయం మాత్రమే. విద్రోహమా, విమోచనమా అన్న చర్చ అనవసరం. దోపిడీ, పీడన, అణిచివేత, వివక్ష లేని మానవీయ సమాజ నిర్మాణం కోసం వేలాది మంది చేసిన త్యాగాల పోరాటం అనేది మాత్రం నిజం. దానికి ఎటువంటి సంబంధం లేని వాళ్ళు ఈ పోరాట చరిత్రను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఈ పోరాట వారసులు మాత్రం ఉలుకు పలుకు లేకుండా మిగిలిపోయారు. ఆనాడు పోరాడిన తరం ఒక్కొక్కరిగా వెళ్లిపోయారు. మరో తరానికి అసలు ఏం జరిగిందో చెప్పేవారే లేరు. ఆఖరికి విమోచనం, విలీనం, సమైక్యం అంటూ చేసే ప్రచారమే మిగులుతోంది. దీని గురించి కదా మాట్లాడాల్సింది. సాయుధ పోరుల అమరులైన వేల మంది రక్తంతో తడిసింది తెలంగాణ. ఇంతటి వీరోచిత పోరాట చరిత్రకు నిలువెత్తు సమాధి కడితే ఎలా? ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.